హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు సాక్షి పేపర్లో టెట్ డిఎస్సికి సంబంధించి ప్రత్యేకమైన అంశాలుగా ఏమిచ్చారంటే సమాసాల గురించి వివరణ ఇవ్వటం జరిగింది. ఇంకా మనకి టైం లేదండి, కాబట్టి మనం ఈ బిట్సే ఎక్కువ బిట్సే చేయాలి. కాబట్టి ప్రతి పేపర్లో ఏదో ఒకటి టాపిక్ డిఎస్సికి సంబంధించినవి వస్తున్నాయి, అవన్నీ చేయడానికి ప్రయత్నించండి. అలాగే రోజుకి ఒక టెస్ట్ రాయటానికి ప్రయత్నించండి. చూడండి, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులకు వ్యాకరణంలో సమాసాలు ముఖ్యమైనవి. గత డిఎస్సి 2012 టెట్లో సమాసాలపై 6 ప్రశ్నలు అడిగారు. ఈ డిఎస్సికి కూడా వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వీటిపై సమగ్ర అవగాహన కలిగే విధంగా సమాసం అంటే ఏమిటి, వీటిలో రకాలు మొదలైన అంశాలను పరిశీలిద్దాం. సమాసం అంటే సమర్థంబులగు పదంబు లేదా పదంబగుట. సమర్థంబులగు పదంబు లేదా పదంబగుట సమాసం అని చిన్నయేసూరి నిర్వచించాడు. చూడండి, సమర్థంబులగు పదంబులు లేదా పదంబగుటనే సమాసం అని ఎవరు నిర్వచించారు అంటే చిన్నయేసూరి నిర్వచించారు. సమప్రాధాన్యం ఉన్న రెండు వేరు వేరు పదాలు కలిసి కొత్త అర్థాన్ని సూచిస్తే దాన్ని సమాసం అంటారు. పని వేరు, మనిషి వేరు, రెండు కలిపి పని మనిషి, ఇది ప్రత్యేక అర్థాన్ని సూచిస్తుంది. అందువలన ఇది సమాస పదం. వేరువేరుగా ఉన్న పదాల అర్థాలు ఒకే అర్థం ఏర్పడటాన్ని సామర్థ్యం అంటారు. దీన్నే అర్థ సమ్మేళనం అని కూడా అంటారు. రెండు పదాల అన్వయాన్ని తెలియజేసేది విగ్రహవాక్యం. పదాల సంబంధం విభక్తి ప్రత్యయాల మీద ఆధారపడి ఉంటుంది. సమాస సంబంధాలను వివరించి చెప్పేవి విగ్రహవాక్యాలు. పదాల సంబంధమేమో విభక్తి ప్రత్యయాల మీద ఆధారపడి ఉంటుంది, అలాగే సమాసం యొక్క సంబంధాన్ని వివరించి చెప్పేదే విగ్రహవాక్యం. రామబాణము సమాసానికి రాముని యొక్క బాణము అనేది విగ్రహవాక్యం. సమాసాలు భేదాలు. తెలుగులో శబ్ద స్వరూపాన్ని బట్టి సమాసాలు 3 విధాలు. అవి సాంస్కృతికం, ఆర్చికం, మిశ్రమం. ఇక్కడ సాంస్కృతికం అంటే ఇది 2 విధాలు. అవి సిద్ధ సమాసం, సాధ్య సమాసం. సిద్ధ సమాసం కేవలం సంస్కృత శబ్దాలతో ఏర్పడే సమాసం సిద్ధ సమాసం. రాజాజ్ఞ, రాజః ప్లస్ ఆజ్ఞ, రాజాజ్ఞ 2 సంస్కృత శబ్దాలతో ఏర్పడిన సమాసం రాజాజ్ఞ, ఇది సిద్ధ సమాసం. మరి సాధ్య సమాసం తత్సమ పదాలతో ఏర్పడే సమాసం సాధ్య సమాసం. రాజు ప్లస్ ఆజ్ఞ, రాజునాజ్ఞ, ఈ పదాలు కలిసి రాజునాజ్ఞ అనే పదం ఏర్పడింది, ఇది సాధ్య సమాసం. రెండోది ఏంటంటే ఆర్చిక సమాసం. కేవలం తెలుగు పదాలతో ఏర్పడే సమాసాన్ని ఆర్చిక సమాసం అంటారు. ఆర్చికం అంటే అచ్చతెనుగు అని అర్థం. ఆర్చికం అంటే అచ్చతెనుగు అని అర్థం. రేణి ఆనతి 2 తెలుగు పదాలు కాబట్టి ఇది ఆర్చికం. తర్వాత సిరి చెలువుడు 2 అచ్చతెనుగు పదాలు కాబట్టి ఇది ఆర్చిక సమాసం. ఇప్పుడు మిశ్ర సమాసం. తత్సమ శబ్దాలు, ఆర్చిక శబ్దాలు కలయికతో ఏర్పడే సమాసాన్ని మిశ్ర సమాసం అంటారు. రాజు మొదల సమాసంలో రాజు అనేది తత్సమ శబ్దం, మొదల అనేది ఆర్చిక పదం. ఈ రెండింటిని కలయికతో ఏర్పడిన రాజు మొదల మిశ్రమ సమాసం. సిరి వల్లభుడు సమాసం పదంలో సిరి అనేది ఆర్చిక పదం, వల్లభుడు అనేది తత్సమ శబ్దం. ఈ రెండింటి కలయికతో ఏర్పడిన సిరి వల్లభుడు మిశ్ర సమాస పదం. పద ప్రాధాన్యాన్ని అనుసరించి సమాసాలు ప్రధానంగా 4 రకాలు. అవి అవ్యయీభావ సమాసం, తత్పురుష సమాసం, ద్వంద్వ సమాసం, బహువ్రీహి సమాసం. అవ్యయీభావ సమాసం అవ్యయం పూర్వపదంగా గల సమాసాన్ని అవ్యయీభావ సమాసం అంటారు. అవ్యయాలంటే మనకు తెలుసు కదండి, లింగ వచన విభక్తి రహితాలే అవ్యయాలు. స్వర్, అంతర్, పునర్, ప్రాతర్, మిథ్య, పుర, సర్వదా, ఆద్య, యథ, బహు
నిర్ మొదలైనవి అవ్యయాలు. అవ్యయాలు పూర్వపదంగా ఉన్న సమాసాలను అవ్యయీభావ సమాసాలు అంటారు. ఉదాహరణ: యథాశక్తి అంటే దానికి విగ్రహవాక్యం శక్తిని అనుసరించి. ప్రతిదినం దినము దినము. నిశ్చలం చలనం లేనిది. నిరుపయోగం ఉపయోగం లేనిది. అపూర్ణత ఆపూర్ణత అంటే మిక్కిలి పూర్ణమైనది. ఇది అవ్యయీభావ సమాసం. అలాగే తత్పురుష సమాసం. ఉత్తరపద ప్రాధాన్యం ఉన్న సమాసాన్ని తత్పురుష సమాసం అంటారు. ఇది 2 విధాలు. అది వ్యధికరణం, సమానాధికరణం. చూడండి, తత్పురుష సమాసం అనేది 2 రకాలు అంటాం. మళ్ళీ అది వ్యధికరణం, సమానాధికరణం. వ్యధికరణం అంటే అధికరణం అంటే ఆధారం అని అర్థం. వి అనే ఉపసర్గ భిన్నం లేదా విరుద్ధ అనే అర్థాలలో చేరింది. పూర్వపదంలో విభక్తి పరపదంలో ఉన్న విభక్తి భిన్నంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ పూర్వపదంలో విభక్తికి పరపదంలో ఉన్న విభక్తి భిన్నంగా ఉంటుంది. అందుకనే దీన్ని వ్యధికరణం అని పేరు. ఇందులో విభక్తి ప్రత్యయాలు ఆధారంగా సమాసాన్ని నిర్ణయించవచ్చు. విభక్తులతో పాటు వ్యతిరేకార్థ విగ్రహవాక్యాన్ని సూచించే నైన్ తత్పురుష కూడా ఇందులోనే కలుస్తుంది. అప్పుడు మొత్తం 8 విధాల తత్పురుష సమాసాలు వ్యధికరణంలో ఉంటాయి. పదాల మధ్య అన్వయాన్ని, సంబంధాన్ని తెలియజేసేవి విభక్తులు. ఈ తత్పురుష సమాసాలు మొత్తం ఏంటంటే 8 అంట. చూడండి, ప్రథమ తత్పురుష సమాసం. ఈ సమాసంలో పూర్వపదం ప్రథమ విభక్తిలో డు, ము, వు, లు ఉండి ఉత్తర పద ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఇందులో పూర్వ ఉత్తర పదాలు 2 ప్రథమ విభక్తిలో ఉంటాయి. ప్రథమ తత్పురుష సమాసానికి ఏకదేశ సమాసం అని పేరుంది. ఇదిగో ఇలాంటివి అడుగుతారు. ఏకదేశ సమాసం, ఈ క్రింది వానిలో ఏకదేశ సమాసాన్ని గుర్తించండి అంటే మనకి ఏకదేశ సమాసం అంటే ప్రథమ తత్పురుష సమాసం అనేది మనకు అప్పుడు వెలగాలి. సమాస పదం విగ్రహవాక్యం. మధ్యాహ్నం, అహ్నము మధ్య భాగము. అర్ధరాజ్యం, రాజ్యం అర్ధభాగము. నడిరేయి, రేయి నడిమి భాగము. ఇవి ప్రథమ తత్పురుష సమాసానికి ఉదాహరణలు. ఇప్పుడు ద్వితీయ తత్పురుష సమాసం. విగ్రహవాక్యంలో పూర్వపదం తర్వాత ద్వితీయ విభక్తి ప్రత్యయాలు నిన్, నున్, లన్, కూర్చి, గురించి ఈ ప్రత్యయాలు ఉంటే ఇది ద్వితీయ తత్పురుష సమాసం. ప్రాణి బాధకంబు అంటే ప్రాణులను బాధించేది. ప్రాణులను ను ఉంది చూడండి, ఇది ద్వితీయ విభక్తి ప్రత్యయం. బ్రహ్మవిత్తములు బ్రహ్మను గురించి తెలిసిన వారు. ఇక్కడ డు అదే నిన్, నున్, లన్, కూర్చి, గురించి అన్నాడు. ఇక్కడ గురించి అనేది ద్వితీయ విభక్తి ప్రత్యయం అన్నమాట. వేద విధులు వేదాలను గురించి తెలిసిన వారు. తర్వాత దుఃఖాతీతుడు దుఃఖాన్ని అతిక్రమించువాడు. దుఃఖాన్ని అతిక్రమించువాడు. ఇక్కడ ను అనేది ద్వితీయ విభక్తి ప్రత్యయం. ఇవి ఉదాహరణలు అవసరం అండి, మనకి అడగొచ్చు. తృతీయ తత్పురుష సమాసం. సమాసంలో పూర్వపదాన్ని తృతీయ విభక్తి ప్రత్యయాలు చేతన్, చేన్, తోడన్, తోన్ వంటివి చేరితే అది తృతీయ తత్పురుష సమాసం. శోక సంతాపిత శోకం చేత, సంతాపిత చేత, చేతన్, చేన్, తోడన్, తోన్ అనేది తృతీయ విభక్తి యొక్క ప్రత్యయాలన్నమాట. గుణహీనుడు గుణం చేతహీనుడు. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వీటిని ఎలా విగ్రహవాక్యాలు, సమాస పదాలు, అలాగే సమాసం పేరు, ఈ 3 ఇంపార్టెంటే. ఖడ్గ యుద్ధం ఖడ్గంతో యుద్ధం. తర్వాత చతుర్థి తత్పురుష సమాసం. సమాసంలో పూర్వపదానికి చతుర్థి విభక్తి ప్రత్యయాలైన కొరకున్, కై చేరితే చతుర్థి తత్పురుష సమాసం. యూపదారువు యూపము కొరకు దారువు. సభాభవనము సభ కొరకు భవనము. ఇవి 7వ తరగతిలో వచ్చినాయండి ఈ 2. పంచమీ తత్పురుష సమాసం. సమాసంలో పూర్వపదానికి వలనన్, కంటెన్, పట్టి ప్రత్యయాలు చేరితే అది పంచమీ తత్పురుష సమాసం అవుతుంది. దహన క్లేశం దహనం వలన క్లేశం. అగ్ని భయం అగ్ని వలన భయం.
నిపాతదాహం నిపాతం వల్ల దాహం, జ్ఞానముక్తుడు జ్ఞానం వలన ముక్తుడు. షష్ఠీ తత్పురుష సమాసం. సమాసంలో పూర్వపదానికి షష్ఠీ విభక్తి ప్రత్యయాలు కిన్ కున్ యొక్క లోన్ లోపలం చేరితే అది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. శుక్రాజ్ఞ శుక్రుని యొక్క ఆజ్ఞ, ధరణీపతి ధరణి యొక్క పతి కాదండు ధరణికి పతి, అశ్వరాజము అశ్వములలో రాజము. సప్తమి తత్పురుష సమాసంలో పూర్వపదానికి సప్తమి విభక్తి ప్రత్యయాలైన అందున్ నన్ చేరితే అది సప్తమి తత్పురుష సమాసం. అరణ్య భూములు అరణ్యమందలి భూములు. శాస్త్ర కోవిదుడు శాస్త్రము అందు కోవిదుడు. పురుషోత్తముడు పురుషుల యందు ఉత్తముడు. ఇక చివరిది 9 తత్పురుష. సమాసంలో న అనే అవ్యయం పూర్వపదంగా ఉంటుంది. విగ్రహవాక్యం వ్యతిరేక అర్థంలో ఉంటుంది. అసత్యము అంటే సత్యము కానిది, అధర్మము ధర్మము కానిది, అనుచితము ఉచితము కానిది, అసాధ్యము సాధ్యము కానిది. ఇప్పుడు సమానాధికరణం. సమానమైన అధికరణ కలది సమానాధికరణం. ఇది తత్పురుషలో ఒక భేదం. ఇది కూడా మళ్ళీ 2 రకాలు. ఒకటి కర్మధారయ, రెండోది ద్విగువు. కర్మధారయ సమాసం విశేష్యాలతో కూడింది. కర్మధారయ సమాసం. ఇందులో విశేష్యం అంటే నామవాచకం, విశేషణం ఈ 2 ఉంటాయి అన్నమాట. ఉపమాన ఉపమేయాలు కూడా ఉంటాయి. ఇందులో 7 రకాలు ఉన్నాయి. అవి విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద, విశేషణ ఉభయపద, ఉపమాన పూర్వపద, ఉపమాన ఉత్తరపద, సంభావన పూర్వపద, అవధారణ పూర్వపద. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణం పూర్వపదంగా విశేష్యం ఉత్తరపదంగా ఉండేవి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసాలు. ఘోర వనము అంటే ఘోరమైన వనము. ఇందులో ఎలాంటి వనము? ఘోరమైన. ఈ ఘోరమైన అనేది ముందుంది, పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద సమాసం, కర్మధారయ సమాసం. సచ్ఛాత్రులు అంటే మంచివారైన విద్యార్థులు. ఛాత్రులు అంటే ఎటువంటి వారు అంటే మంచివారు. ఈ మంచివారు అనేది విశేషణం. ఇది ఎక్కడ ఉందంటే పూర్వపదంలో ఉంది. నల్ల కలువ నల్లదైన కలువ. విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. అంటే ఇందులో విశేషణం అనేది ఉత్తరపదం అంటే 2వ పదంగా ఉంటుందన్నమాట. కపోత వృద్ధము ఎలాంటి అని ప్రశ్నిస్తే మనకి సమాధానం వచ్చేదే విశేషణం. అది ముందుంటేనేమో పూర్వపద కర్మధారయ సమాసం, 2వ పదంలో ఉంటేనేమో ఉత్తరపద కర్మధారయ సమాసం. ఎలాంటి కపోతం? వృద్ధమైన కపోతము. ఇది విశేషణ ఉత్తరపదం. పురుషోత్తముడు ఉత్తముడైన పురుషుడు. పండిత శ్రేష్ఠుడు శ్రేష్ఠుడైన పండితుడు. తర్వాత విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. ఇందులో పూర్వపదం పరపదం 2 సరిసమానమైన విశేషణాలు, విశేషణం కావచ్చు నామవాచకం కావచ్చు, 2 సరిసమానమైన ప్రాధాన్యతని కలిగి ఉంటాయి అన్నమాట. ధీరోదాత్తుడు ధీరుడు ఉదాత్తుడు. శీతోష్ణము శీతలమైనది ఉష్ణమైనది. మృదు మధురం మృదువైనది మధురమైనది. అంటే ఉదాహరణలో 2 పదాలు విశేషణాలే. ఇవి 2 కూడా సమప్రాధాన్యం కలిగినవి అన్నమాట. 2 విశేషణాలే కాబట్టి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. ఇప్పుడు ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఉపమానం పూర్వపదంగా, ఉపమేయం ఉత్తరపదంగా. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఉపమానం పూర్వపదంగా, ఉపమేయం ఉత్తరపదంగా ఉండే సమాసం ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. చిగురు కేలు చిగురు వంటి కేలు. ఇది ఉపమానం. చిగురు అనేది ఉపమాన పూర్వపదం, కేలు అనేది ఉపమేయం. విగ్రహవాక్యాల్లో లాంటి, వలె, పోలే వంటి ఉపమావాచకాలు కూడా వస్తాయి. జుంటి మోవి జున్ను వంటి మోవి. తేనె మాట తేనె వంటి మాట. ఇవి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణలు. తర్వాత ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఉపమానం ఉత్తరపదంగా, ఉపమేయం పూర్వపదంగా ఉంటే అది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. పురుష సింహం సింహము వంటి పురుషుడు. ఇందులో ఉపమానం ఉత్తరపదంగా ఉంది. తనూలత లత వంటి తనువు. లత వంటి
తనువు. ఇవి 2 ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసానికి ఉదాహరణ. తర్వాత సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఈ సమాసంలో మొదటి పదం సంజ్ఞావాచకంగా, రెండవ పదం జాతి నామవాచకంగా ఉంటుంది. సంభావన అంటే సంజ్ఞ లేదా ఊహ అని అర్థం. గుంటూరు నగరం. గుంటూరు అనే పేరు గల నగరం. పేరు వచ్చిందంటే అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఇది మొండి గుర్తు అనమాట. పారిజాత వృక్షం. పారిజాతము అనే పేరు గల వృక్షం. తర్వాత మానస సరోవరం. మానసము అనే పేరు గల సరోవరం. తర్వాత అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. దీన్ని రూపక సమాసం అని కూడా అంటారు. అవధారణ అంటే నిర్ధారించటం అని అర్థం. నిర్ధారించే పదం పూర్వపదంగా ఉండి ఉత్తర పదంగా నామవాచకం ఉంటే దాన్ని అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. సంస్కృతంలో పివ అవధారణార్థం, తెలుగులో అనెడి అనేది అవధారణార్థం. విగ్రహవాక్యంలో అనెడి అనేది వస్తుంది. ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పటం రూపకం. ఇందులో పూర్వ ఉత్తర పదాలకు అభేదం చెప్పడం ఉన్నందువల్లనే దీనికి రూపక సమాసం అని పేరు వచ్చిందనమాట. సంసార సాగరం. సంసారం అనేది సాగరం. ఇది రూపక సమాసం. కోపాగ్ని. కోపం అనేది అగ్ని. లతాలలనలు. లతలనడి లలనలు. చూసుకోండి, కొంచెం ఇంపార్టెంట్. లతలనడి లలనలు. తర్వాత ద్విగు సమాసం. సమానాధికరణలో ఒక భేదం ద్విగువు సంఖ్యావాచకం పూర్వపదంగా, నామవాచకం ఉత్తర పదంగా ఉంటే దాన్ని ద్విగు సమాసం అంటారు. అంటే కౌంట్ ఉంటే అది ద్విగు సమాసం అనమాట. నలుదిక్కులు 4 సంఖ్య గల దిక్కులు. త్రిగణములు త్రిగజములు 3 త్రిజగములు 3 జగములు. సహస్రాక్షులు సహస్ర అనే సంఖ్య గల అక్షులు. తర్వాత ద్వంద్వ సమాసం. ఉభయ పదార్థ ప్రాధాన్యం కలది ద్వంద్వం. పూర్వ ఉత్తర పదాలు రెండింటిలోనూ సమ ప్రాధాన్యం ఉంటే తల్లిదండ్రులు తల్లిను తండ్రిను, లక్ష్మీ సరస్వతులు లక్ష్మీను సరస్వతిను, అన్నదమ్ములు అన్నయ్యను తమ్ముడును. పై పదాల్లో రెండింటికి సమ ప్రాధాన్యం ఉన్నందున ఇవి ద్వంద్వ సమాసాలు. బహుపద ద్వంద్వ సమాసం. 2 కంటే ఎక్కువ పదాలు సమ ప్రాధాన్యం కలవి ఉంటే అది బహుపద ద్వంద్వ సమాసం. సీతారామ లక్ష్మణులు. సీతయ్యను రాముడును లక్ష్మణుడును. బహువ్రీహి సమాసం. అన్య పదార్థ ప్రాధాన్యం కలది బహువ్రీహి. సమాసంలో ఉన్న 2 పదాల అర్థం కాకుండా వాటి కలయికతో వచ్చే వేరే అర్థం ఉంటే దాన్ని బహువ్రీహి సమాసం అంటారు. విగ్రహవాక్యంలో కలది కలవాడు అనే పదాలు కూడా వస్తాయి. కమలనాభుడు. కమలమును నాభియందు కలవాడు విష్ణువు. ముక్కంటి 3 కన్నులు కలవాడు శివుడు. పూబొడి పువ్వు వంటి శరీరం కలది స్త్రీ. మీనాక్షి మీనముల వంటి అక్షములు కలది స్త్రీ. ఇది ఈరోజు పేపర్లో ఇచ్చిన సమాసాల మీద వివరణ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఉదాహరణలు మరియు వీటి విగ్రహ వాక్యాలు మాత్రం సమాసాలు గుర్తుపెట్టుకోండి, ఇవి అడిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.